ప్రచారం నిర్వహించే ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రహమత్ నగర్ డివిజన్, వినాయక్ నగర్, నవీన్ నగర్ ప్రాంతాల్లోని ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రజలకు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని నవీన్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ కొడుకు, మీ తమ్ముడిగా భావించి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ చూడాలి. ఈరోజు రహమత్ నగర్ డివిజన్లో వినాయక్ నగర్, నవీన్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. ప్రజలు ఏ గల్లీకి పోయినా సరే మేము గతంలో మోసపోయినాం, ఇప్పుడు మోసపోదలుచుకోలేదు. మా ఇంటికి టికెట్ వచ్చింది, మా పిల్లగానికి వచ్చిందని చాలా పాజిటివ్గా మాట్లాడుతూ, అట్లానే సన్న బియ్యము, రేషన్ కార్డు విషయము, 200 యూనిట్స్ కరెంటు, గ్యాస్ సబ్సిడీ విషయం కూడా వాళ్ళు చెప్తూ వాళ్ళు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాము. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఒక బలమైన నమ్మకము ఏర్పడ్డది. ఈ ప్రాంతంలో ఈరోజు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మన ప్రాంత అభివృద్ధి చెందుతున్న ఒక లక్ష్యంలో ప్రజలందరూ ఆలోచన ఫిక్స్ అయి ఉంది. మేము వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళ రెస్పాన్స్ చూడండి. నవీన్ వేరే రాజకీయ నాయకుల పిల్లలకి నాకు చాలా తేడా ఉంది. వాళ్ళు రెడీమేడ్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. మేము అన్ని గ్రౌండ్ స్థాయి నుండి బాధలు, కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం. మేము మంచి, చెడు, న్యాయం, ధర్మం మాకు తెలుసు. నన్ను నా జీవితంలో తప్పు చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 1 సంవత్సరంలోనే నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా ఫాలోవర్స్ మీద, అందరి మీద దాదాపు 25-30 కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దేవుడు ఉన్నాడు, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎక్కడ కూడా అన్ని కూడా న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయినాం. వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు గారు 2018లో 23లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒత్తిడి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్. అది కాకుండా నా జీవితం పాడుదల చేసిందే బీఆర్ఎస్. నవీన్ యాదవ్ మీద ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు. ఈరోజు దేవుడి రూపంలో, రేవంత్ అన్న రూపంలో, పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ని కాపాడుకోనికి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా అని డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా